సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిసోర్స్ షేరింగ్ అండ్ వెబ్. టాపిక్ వచ్చేసి రిసోర్స్ షేరింగ్ అండ్ వెబ్. The resource sharing means that the existing resources in a distributed system can be accessed or remotely accessed across multiple computers in the system. ఓకేనా? రిసోర్స్ షేరింగ్ అంటే resources sharing means that the existing resources in a distributed system existing resources in a distributed system can be accessed or remotely accessed across multiple computers in the system. Computers in distributed system shares resources like hardware and software. హార్డ్వేర్లో వస్తాయి డిస్క్స్, ప్రింటర్స్ ఇవి వస్తాయి. సాఫ్ట్వేర్లు ఫైల్స్, విండోస్, డేటా ఆబ్జెక్ట్స్ అండ్ డేటా. Resources are managed Resources are managed by a software module known as a resource manager. Every resource has its own management policy and methods. Every resource has its own management policies and methods. సో మెయిన్లీ రిసోర్స్ ఎలా యాక్సెస్ చేసుకుంటారంటే ఇవి మోడల్స్ క్లయింట్ సర్వర్ మోడల్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు, యూఆర్ఎల్ ద్వారా హెచ్టిటిపి. ఈ 4 వేస్లో మనం రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో రిమైనింగ్ సిస్టమ్స్ అన్ని అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటాయి, షేర్ చేసుకుంటూ ఉంటాయి వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. అది ల్యాన్ నెట్వర్క్ ద్వారా. సో అది ఎలా జరుగుతుంది? వరల్డ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూఆర్ఎల్ హెచ్టిటిపి క్లయింట్ సర్వర్ మోడల్ ఇలా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి challenges in distributed system. Challenges. So mainly 7 challenges ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసి heterogeneity. So what is heterogeneity? In distributed system, components can have variety and difference in networks, computer hardware, operating system, programming language and implementation by different developers. Heterogeneous అంటే in distributed system, components can have variety and differences in networks. Our computer hardware, operating system, programming language and implementation by different developers. సో ఇక్కడ మన హెటరోజెనియస్ ఏంటంటే మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉండే కాంపోనెంట్స్ సిస్టమ్స్ అనేవి అన్నీ సేమ్గా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. ఇన్ నెట్వర్క్లో కనెక్ట్ అయిన సిస్టమ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అందులో కంప్యూటర్ యొక్క హార్డ్వేర్లు కానీ, ర్యామ్లు కానీ, హార్డ్ డిస్క్ కానీ, ప్రాసెసర్లు అవి చేంజ్ ఉండొచ్చు. ఆ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్, కొన్ని సిస్టమ్లు విండోస్ ఉండొచ్చు, కొన్ని సిస్టమ్ లైనక్స్ ఉండొచ్చు, కొన్ని సిస్టమ్ మ్యాక్ యూజ్ చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అందులో యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉండొచ్చు. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, సేమ్ లెక్క ఉండవు. సో దీన్ని ఏమంటారు? హెట్రోజినిటీ అని అంటారు. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో ఈ 5 సిస్టమ్స్ ఆర్ కంప్యూటర్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఈ సర్కిల్ అంతా ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో కనెక్ట్ అయి ఉన్నాయి 5. సో ఈ సిస్టంలో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఈ సిస్టంలో మ్యాక్ ఉంది, ఈ సిస్టంలో విండోస్ ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకుంటున్నాయి. డిఫరెంట్ హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఓఎస్ ఉంటాయి, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. సో అందుకే దీని అంటే హెట్రోజెనిటీ అని అంటారు. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి ఓపెనెస్ అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, ఓపెన్గా ఉండడం. సో ఈ ఎగ్జిస్టింగ్ ఉన్న డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్కి మన న్యూగా ఏమన్నా సిస్టమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఏమన్నా అప్లై చేసుకున్న ఏమైనా సిస్టమ్స్ని యాడ్ చేసినా కానీ ఈజీగా మనం వీటికి యాడ్ చేయొచ్చు. అందుకే ఇదంతా దీన్ని ఏమంటారు? ఓపెనెస్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంటర్నెట్ అనేది ఓపెనెస్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాబ్ తీసుకున్నాం అనుకోండి, ల్యాబ్లో ఒక 10 సిస్టమ్ నెట్ కనెక్షన్ ఇచ్చాము. సో ఆ 10 సిస్టమ్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి? డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో కనెక్ట్ అయి ఉంటాయి.
ఒకదానికి ఒకటి ఇన్ఫర్మేషన్ చేయదు. మన ఎడిషన్కి ఇంకా 4-5 సిస్టమ్స్ని యాడ్ చేసుకోవచ్చు నెట్కి. సో దాన్ని ఏమంటారు, ఓపెన్నెస్ అని అంటారు. నెక్స్ట్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే మీకు తెలుసు, ఇక్కడ సెక్యూరిటీలో మెయిన్ ఎన్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్ యూజ్ చేస్తాం. అంటే సర్వర్ నుంచి క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్ళే డేటా అనేది సెక్యూరిటీ మేనర్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్కేలబిలిటీ. సో వాట్ ఈస్ స్కేలబిలిటీ? స్కేలబిలిటీ అనేది దిస్ ఈజ్ ఏ వెరీ బిగ్ సిస్టమ్ అమ్మా ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో. ఎందుకంటే స్కేలబిలిటీ అనేది ఇక్కడ మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్ అంతా టోటల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇదంతా. సో ఇక్కడ ఏంటంటే న్యూగా మన సిస్టమ్స్ని ఏమన్నా యాడ్ చేయాలన్నా కానీ, లేకుంటే ఇప్పుడు ఇక్కడ 5 సిస్టమ్స్ ఉన్నాయి, ఇంకా 2 సిస్టమ్స్ని యాడ్ చేశాను. ఇక్కడ ఈ 2 సిస్టమ్స్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది న్యూ సిస్టమ్ని యాడ్ చేయడానికి. అలాగే ఇంకోటి ఏమవుతుందంటే దీనికి అల్గారిథం, ఇప్పుడు టోటల్ సిస్టమ్కి అల్గారిథం అనేది కూడా కాంప్లెక్స్గా ఉంటుంది. మనం ఈ టోటల్ సిస్టమ్ని డిజైన్ చేయాలనుకో చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమంటే ఈజీగా డెవలప్ చేయొచ్చు. కానీ ఇదొక ఓఎస్ ఉంది, ఇదొక ఓఎస్ ఉంది, ఇదొక ఓఎస్ ఉంది, ఇవన్నీ డిఫరెంట్ ఓఎస్, డిఫరెంట్ కాంపోనెంట్స్, డిఫరెంట్ హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయి. సో వీటన్నిటిని మనం డిజైన్ చేయాలంటే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. సో ఇది ఒక ఛాలెంజ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్. ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్ అంటే in distributed system, if any system is failure, it is independent failure, but whole distributed system is still working. Adhaina, in distributed system, if any system is failure, it is independent failure, but whole distributed system is still working. Adhaina, ఈ డయాగ్రామ్ చూడండి, టోటల్ 5 సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ డిస్ట్రిబ్యూటర్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఈ 5 సిస్టమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, రిమైనింగ్ సిస్టమ్స్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. టోటల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ అవ్వదు. ఇది ఇండిపెండెంట్గా ఈ సింగిల్గానే ఫెయిల్యూర్ అవుతుంది. రిమైనింగ్ సిస్టమ్స్ అన్నీ వర్క్ అవుతూనే ఉంటాయి. దాన్ని ఏమనంటే ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్. ఓకేనా? ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ if any system is failure, it is independent failure, but whole distributed system is still working. Okay na? దీన్ని ఏమనంటే ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్ అంటారు. నెక్స్ట్ కాంకరెన్సీ. సో వాట్ ఈస్ కాంకరెన్సీ? కాంకరెన్సీ అంటే ఇంత ముందు కూడా చెప్పారు, to process multiple users in a distributed system at same time, it is a concurrency. సో మెయింటైన్ కాంకరెన్సీ ఎప్పుడు అవుతుందంటే మల్టిపుల్ యూజర్స్ అనేవారు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న రిసోర్సెస్ని ఎట్ ది సేమ్ టైం యాక్సెస్ చేసుకుంటే అక్కడ ఏమవుతుందంటే కాంకరెన్సీ అక్కడ అవుతుంది. సో కాంకరెన్సీని కూడా మెయింటైన్ చేయడం అనేది, కాంకరెన్సీ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ కింద ఉంటుంది అనమాట. అర్థమైనా? కాంకరెన్సీ అంటే కాంకరెన్సీ ఏంటంటే ఇంతకుముందు మీకు చెప్పా, డిఫరెంట్ టెల్లర్ మిషన్స్ కానీ డిఫరెంట్ యూజర్స్ కానీ ఎట్ ది సేమ్ టైం ఒకటే దాన్ని యూజ్ చేశారనుకోండి, యాక్సెస్ చేశారనుకోండి, అక్కడ ఏమవుతుందంటే కాంకరెన్సీ అక్కడ అవుతుంది. సో ఆ కాంకరెన్సీని కూడా, ఆ కాంకరెన్సీ ఎన్విరాన్మెంటల్ని కూడా మనం మెయింటైన్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ. సో వాట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ? ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే హైడ్ చేయడం. ఏదైతే మన ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు హైడ్ చేశామని చెప్పామో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది, హైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అని ఏ అథెంటికేషన్కి ఇవ్వాలి, ఎవరికి పర్టికులర్గా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏ యూజర్ అందులో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, ఏ యూజర్ యాక్సెస్ చేసుకోకూడదు, ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది ట్రాన్స్పరెన్సీలో. ఓకేనా? సో దీన్ని ట్రాన్స్పరెన్సీ అంటారు. ట్రాన్స్పరెన్సీలో అంటే ఏంటంటే ట్రాన్స్పరెన్సీలో ఇన్ఫర్మేషన్ కానీ రిసోర్సెస్ అన్ని హైడ్ చేసి ఉంటాయి. హైడ్ చేసిన తర్వాత ఎవరైతే యూజర్స్ కరెక్ట్గా యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళే యాక్సెస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ లాగిన్ ఉన్నారండి, అది మీ ఫేస్బుక్లో ఉన్న డేటా మీరు లాగిన్ అయితేనే మీకు వస్తుంది, లేకుంటే మీకు రాదు.
సో అలాగే మీరు వేరే వాళ్ళ ఫేస్బుక్లో కూడా లాగిన్ అవ్వలేరు, ఎందుకంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఉంటుంది, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకు ఉండదు. మీరు ఎప్పుడైతే ఫేస్బుక్లో లాగిన్ అవుతారో అప్పుడే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు కనిపిస్తుంది, అప్పటిదాకా మీకు కనిపించదు. సో దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పరెన్సీ అంటారు. ఓకేనా?